అయ్యేంత వరకు చూద్దాం. తర్వాత ఫేస్. హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఇంట్లోనే ఎట్లా ఫేషియల్ చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. పార్లర్కి వెళ్ళేసి 10,000 15,000 లేకపోతే 5,000 పైసలు ఎందుకు ఖర్చు చేస్తారు? మీరు ఇంత తెప్పించుకోండి. ఇది వచ్చేసి వైన్ ఫేషియల్ కిట్. ఓకే, సో ఇక్కడ అన్ని స్టెప్స్ రాసి ఉంటాయి. 1 2 3 4 5 6 7. సో ఫస్ట్ వచ్చేసి డీప్ పోర్ డైరెక్ట్ క్లెన్జర్, ఇది స్క్రబ్ సెకండ్ వన్. నెక్స్ట్ వచ్చేసి హైడ్రేటింగ్ జెల్, నెక్స్ట్ వచ్చేసి నరిషింగ్ క్రీమ్ అండ్ స్కిన్ టైట్నింగ్ మాస్క్, రాయల్ టచ్ సిరమ్. ఓకే, 6 ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎట్లా యూజ్ చేయాలని కూడా ఇక్కడ రాసి ఉంటుంది. ఫస్ట్ వన్ కట్ చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ వన్ ఇది క్యాన్ ఇది మసాజ్ చేసుకోవాలి. ఇది పెట్టుకొని మంచిగా తీసుకోవాలి. ఫుల్ అమౌంట్ ఆఫ్. నేనైతే ఒక 1 year నుంచి యూజ్ చేస్తున్నా. చాలా బాగుంది. ఇది పెట్టుకొని జస్ట్ 3 minutes దాకా. 3 minutes అయిపోయింది. వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను. 500-600 రూపీస్కి ఉంటుంది అంతే, ఎక్కువ ఏం లేదు. సో సెకండ్ స్క్రబ్ కట్ చేసుకున్నాం. ఇది స్క్రబ్ని కూడా సేమ్, ఇది ఇద్దరికి వస్తుంది. నేను ఇంకొకసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 times యూజ్ చేసుకోవచ్చు. ఇది వీక్లీ వన్స్ పెట్టుకోండి, లేకపోతే 2 weeks ఒకసారి కూడా మీరు యూజ్. స్క్రబ్ని మంచిగా తీసుకోండి. ఇలా ఉంటుంది స్క్రబ్. ఓకే, పెట్టుకోవాలి మంచిగా. దీన్ని కూడా సేమ్ ఎంతసేపు చేయాలంటే 4 to 5 minutes జెంటలీ మసాజ్ చేసుకోవాలి. సో స్క్రబ్ చేసుకోవాలి 3 to 4 minutes. స్క్రబ్ చేసుకున్న తర్వాత నా ఫేస్ ఇలా మారింది. నెక్స్ట్ మనం థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాం. థర్డ్ ఉంది హైడ్రేటింగ్ జెల్కి. ఎక్కువ టైం ఏం లేదు, 4 to 5 minutes. సో మీరు అది పెట్టుకొని ఒక సాంగ్ పెట్టుకున్నారంటే కదా మీరు ఫేషియల్ చేసేదాకా అయిపోతుంది. దీంట్లో ఏంటంటే ఇంట్లో మనమే చేసుకోవాల్సి వస్తుంది, అదే బ్యూటీ పార్లర్కి. హైడ్రేటింగ్ జెల్ కూడా మంచిగానే తీసుకోవాలి. ఇంత దిస్ అమౌంట్ ఆఫ్. సో విల్ అప్లై 5 minutes. అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి ఫేస్ మీద. హైడ్రేషన్ జెల్ అయిపోయిన తర్వాత నరిషింగ్ క్రీమ్. ఇదైతే 10 to 15 minutes. పింపుల్స్ ఉన్నాయి, లేకపోతే దెబ్బలు ఉన్నాయి, సో యూజ్ చేయకండి. ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే మీ డర్మటాలజిస్ట్ని అడిగి యూజ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇది అన్ని స్కిన్ టైప్స్కి నడుస్తుంది. కాకపోతే మీకు ఏదైనా స్కిన్ ఎలర్జీ ఉంటే ఏదైనా ఉంటే ఫస్ట్ చేతికి అప్లై చేసి చూడండి. అయినా ఇది వైంది కాబట్టి కొంచెం మండుతుంది, సో భయపడకండి. ఇట్లా మంచిగా పెట్టుకొని ఇదైతే 10 to 15 minutes. సో 2 songs వినండి. 5 minutes 2 songs వినేదాకా మీరు మొత్తం అయిపోతుంది. సో లైక్ దిస్ వీ నీడ్ టు డూ లైక్ దిస్. కొంచెం మండుతుంది, భయపడకండి, ఏమీ కాదు. ఓన్లీ ఎప్పటిదాకా అంటే అబ్జర్వ్ అయ్యేదాకానే మండుతుంది, దాని తర్వాత మండదు. ఇట్లా పెట్టుకొని వీ నీడ్ టు డూ లైక్ దిస్. సో స్లోలీ మొత్తం వెళ్ళిపోతుంది. 8 minutes అయింది. అది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా వైట్ ఏదైతే కనిపిస్తుందో అంతా ఫేస్లో అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు దాకా చేయాలి. టైం పడుతుంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇంట్లో చేసుకోవడం బెస్ట్. ఫేషియల్ వాళ్ళు ఏమేమి పెడతారో తెలీదు. సో ఇది వైన్ది బాగానే ఉంది. నేనైతే 1 year నుంచి యూజ్ చేస్తున్నా. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. చూడండి నా ఫేస్ అంతా చాలా బాగుంటుంది. సో యూ కెన్ ఆల్సో యూజ్ దిస్. 1 minute ఉంది. చూసారా మొత్తం ఎలా అయిపోయింది, వైట్ ఉంది. 1 minute ఉంది ఇంకా నా దగ్గర. ఇంకొక 1 minute దాకా ఇలా మసాజ్ చేసుకుంటాం. మెల్లమెల్లగా చేయండి. చాలా 2 minutes అయిపోయింది. వెట్ వైట్స్తో తుడుచుకోవాలి, లేదంటే చల్ల నీళ్ళతో వాష్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నూరుకూరికి లేచి వెళ్ళా నేను, ఎందుకంటే బద్ధకం కూడా మనకి కొంచెం. క్లీన్ టవల్ తీసుకోండి.
లేకపోతే మీరు చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఓకే సి ఇలా ఉంది వితౌట్ ఫిల్టర్. వచ్చేసి స్కిన్ టైటనింగ్ మాస్క్. ఇది వచ్చేసి స్కిన్ టైటనింగ్ మాస్క్. ఇదేంటంటే ఫేస్ మాస్క్ అనమాట. దీన్ని మీరు అప్లై చేసుకొని ఒక 5 minutes అది డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని వాటర్తో వాష్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇట్లా కనిపించింది కానీ ఆ కలర్లో ఉండదు. ఇట్లా పెట్టుకొని మొత్తం మంచిగా లైక్ దిస్. ఇట్లా పెట్టుకొని ఇది డ్రై అయ్యేదాకా, అంటే దీనికి ఏం టైం లిమిట్స్ లేదు. డ్రై అయిన వెంటనే ఇంత మిగిలింది మళ్ళీ ఎట్లా వేసుకోవాలని అర్థం కావట్లేదు. సో ఇది డ్రై అయ్యేంత వరకు చూద్దాం. తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను. ఓకేనా, ఆ ఫేస్ ఇలా అయింది, కెమెరా దగ్గర వచ్చి చూపిస్తున్నాను. ఓకే, సో లాస్ట్ వన్ ఇది రాయల్ టచ్ సిరమ్. యూ కెన్ లీవ్ ఇట్ ఆన్. ఇది పెట్టేసుకొని, సో ఇది లాస్ట్ వన్ వచ్చేసి రాయల్ టచ్ సిరమ్ 6th స్టెప్. ఇది పెట్టుకొని వదిలేసేయాలి. ఇంకా మీరు మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా రబ్ చేసుకొని ఇంకా ఫేస్ కట్లాగే వదిలేయచ్చు. మంచిగా ఎక్కువ తీసుకోండి, ఆయిల్ లాగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టుకోండి. ఓకే, మొత్తం సో రైట్ ఇలా పెట్టుకొని వదిలేసేయాలి. ఇంకా చూడండి ఫేస్ ఎలా అయింది. అంతే, ఇలా వదిలేసేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సో నేను ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోని ఫేషియల్ ఎలా చేసుకోవాలో అనేది కూడా నేను చూపిస్తాను.